ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం, 4వ రోజు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 39వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారమని ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉన్నావు, నీతిగా బ్రతుకుతూ ఉన్నావు, కానీ నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉన్నాయేమో, కొన్ని సమస్యలు పదే 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 నిన్ను బాధిస్తూ ఉన్నాయేమో. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఎన్ని సమస్యల మధ్యన నువ్వు ఉంటూ ఉన్నా, ఎన్ని కష్టాలు నీ మీద పడుతూ ఉన్నా, నువ్వు యథార్థంగా నీతిగా బతుకుతున్నావు చూడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మేలు మేలు అనేది దేవుడు నీ జీవితంలో నీకు కలగచేయడంతో పాటు ఆయన అంటున్నాడు, నేనే నీకు రక్షణ ఆధారము అని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమాత్రం బెంగ పెట్టుకుని భయపడిపోవద్దు. నీకు ఎవరు ఆధారమో ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడే. నీకు ఎవరు రక్షణ ఈరోజు నీతో మాట్లాడుతున్న క్రీస్తే. నువ్వు ఏమాత్రం కూడా నాకెవరూ లేరు, నేను ఒంటరి వ్యక్తిని, నాకు సహాయం చేసేవారు లేరు, నా వయసు అయిపోతుంది, నేను సాధించలేకపోతున్నాను, నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, నేను పోగేయలేకపోతున్నాను అన్ను బాధపడొద్దు. దేవునికి అప్పగించి. ఎందుకంటే తల్లి గర్భములో నువ్వు పడక మునుపే నిన్ను ఎరిగి నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని నిన్ను కష్టాల్లో విడిచిపెట్టడు. ఆయన ఎందుకు కొన్ని ఇబ్బందుల్లో మనల్ని ఆయన నడిపిస్తాడు అంటే, మనము కఠినపడ్డానికి, మనము పరిస్థితులన్నిటినీ కూడా జయించేవానిగా ఉండాలనేది దేవుని ఆలోచన ఉంది. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నేనే నీకు రక్షణ ఆధారం అంటున్నాడు ఆయన. చూడండి, ఒక గొప్ప మాట. బాధ కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయనే ఆశ్రయదుర్గం అంట. ఆమేన్. ఈరోజు నువ్వు ఈ వాగ్దానం విని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనే నీకు ఒక ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. నీ దాగుచోటు ఆయనే, నిన్ను విడిపించువాడు ఆయనే, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. మనుషుల వల్ల ఎవ్వరి వల్ల కూడా కార్యం జరగదు, దేవుని వల్లే జరుగుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు పాస్టర్ల మీద, సేవకుల మీద ఆధారపడే ఆ పరిస్థితులు వద్దు మీకు. మేము కేవలం మిమ్మల్ని దేవుని వైపు నడిపించడానికి మాత్రమే ఉన్న దేవుని పనివారు అంతే. నిన్ను విడిపించేది ఎవరో? దేవుడే. నిన్ను ఆదరించే రక్షణ ఆధారం ఎవరో? దేవుడే. ఈరోజు ఆ దేవుడే, వాక్యమై ఉన్న తండ్రే ఈ ఉపవాస ప్రార్థన దినాన్న నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ప్రార్థించు దేవుని సన్నిధిలో, భారంగా ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవా, నన్ను రక్షించు నాయన, నా బిడ్డను రక్షించు ప్రభువా, నా సమస్తాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అని నువ్వు గనక ప్రార్థన చేసినట్టయితే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినట్టయితే గనక, ఆత్మీయ తండ్రిగా, దైవ సేవకునిగా చెప్తున్నాను, నా దేవుడు, మన దేవుడు నీ పట్ల నీతి కార్యాలు జరిగించి నిన్ను, నీ సమస్తాన్ని ఆయన ఈ దినము దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.